గత సార్వత్రిక ఎన్నికల్లో అర్ధరాత్రి వేళ 45 లక్షల ఓట్లు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయో ఎన్నికల కమిషన్తో పాటు ప్రస్తుతం కూటమి పార్టీలు కూడా సమాధానం చెప్పాలని మాజీ మంత్రి సింగనమల వైసీపీ నేత శైలజానాథ్ డిమాండ్ చేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ పరకాల ప్రభాకర్ రాసింది దివైర్ కథనం మీద స్పందించారు. అసలు దేశంలో ఎన్నికల కమిషన్ అనేది ఒకటి ఉందా అని అనుమానాలు వ్యక్తం చేశారు. ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకు 60 మంది చొప్పున ఓటేస్తే రాత్రి 11 గంటల 30 నిమిషాల నుంచి 2 గంటల వరకు ఒక్కో బూత్ లో 450 మంది ఓట్లు ఎలా వేస్తారని నిలదీశారు. అసలు ఎలా సాధ్యమవుతుందని, కనీసం ఒక్క ఓటు వేయడానికి ఎంత వేగంగా చేసినా 1 నిమిషం సమయం పడుతుందన్నారు. ఎన్నికల కమిషన్ పై నీలి నీడలు కమ్ముకున్నాయని, కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఇలా ఎవరికి వారు ఓటింగ్ శాతాన్ని పెంచుకుంటూ పోతే ప్రజాస్వామ్యానికి ఇక అర్థం ఎక్కడుందని శైలజానాథ్ నిలదీశారు. ఈ మధ్యకాలంలో ప్రముఖంగా అందరి దగ్గర నానుతున్న అంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో ఒక మెరుపు స్ట్రైకింగ్ ఫోర్స్ లాగా వచ్చి ఒక 50 లక్షల ఓట్లు అతి కొద్ది కాలంలోనే వేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున దాని లాభాన్ని అనుభవించిన వాళ్ళు మాది 100% స్ట్రైకింగ్ రేట్ అని చెప్పుకుని జబ్బలు జరుచుకునే ఒక కాలంలో ఇక్కడ ప్రజాస్వామ్యం అపహాస్యం చేయబడింది అని అనుమానాల్ని వ్యక్తం చేయడమే కాకుండా భారత రాజ్యాంగబద్ధమైన ఎన్నికల ప్రక్రియ ఇది వారి యొక్క నమ్మకాన్ని వమ్ము చేసే విధంగా ఉంది అన్న అంశాన్ని ఈరోజు చర్చించబడతా ఉంది. పరకాల ప్రభాకర్ గారు చెప్పక ముందు నుంచి కూడా చాలామంది రాజకీయ నాయకులు, విశ్లేషకులు కానీ సామాజిక శాస్త్రవేత్తలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 45 లక్షల ఓట్ల యొక్క వివరాలు కావాల్సింది అని పలుమార్లు పలు వేదికలపైన మాట్లాడడం జరిగింది. సమాధానం చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. అసలు ఎంత దుర్మార్గంగా వ్యవహరించారంటే వీవీప్యాట్లని ఒక వారంలో కాల్చేశారు. ఎలక్షన్ కమిషన్ విడుదల చేసిన లెక్కలన్నది రోజున ఆ మెరుపు ఓట్లు ఎట్లా వచ్చాయో అర్థం కాక అందరూ తలబట్టుకుంటా ఉన్నారు. బహుశా అదృశ్యంగా ఆత్మలు వచ్చి ఓట్లు వేసిపోయాయేమో అనిపిస్తూ ఉంది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కూడా సమాధానం చెప్పుకోవాలి. ప్రజాస్వామ్యానికి అననుకూలంగా వ్యతిరేకంగా ఎలక్షన్ కమిషన్ని ఎన్డీఏ ప్రభుత్వం మార్చేసిందని ఆరోపణలు చేసే వాళ్ళు ఉన్నారు. అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎటువంటి అలిగేషన్ చెప్పినా సరే ఎలక్షన్ కమిషన్ నుంచి సముచితమైన సమాధానం రాని కాలాన్ని కూడా చూసాం. ఎన్నికల కమిషన్ ఎన్డీఏకి వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడదు. ఎన్డీఏ వ్యతిరేక పక్షాలకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది. అట్లాగే అధికారంలో ఉన్న ఎన్డీఏకు లాభం చేకూరుస్తుందనే అనేకమైన ఆరోపణలు ఈ రోజున ప్రజాస్వామ్యవాదులకు బాధలు కలిగిస్తూ ఉన్నాయి. 13వ తారీఖు మే నెలలో ఎలక్షన్లు జరిగాయి. ఎలక్షన్లో 5 గంటలకు ఎలక్షన్ టైం అయిపోతుంది. అప్పటి వరకు ఎవరెవరైతే పోలింగ్ స్టేషన్లో ఉంటారో వాళ్ళందరూ ఓటు వేసేంత వరకు ఓటు వచ్చే విధంగా అక్కడ ఉన్న పోలింగ్ ఆఫీసర్ బాధ్యత తీసుకుని ఓట్లు వేయించి పంపిస్తాడు. 5 గంటల సమయంలో 68.04% ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 13వ తారీఖు మేన వచ్చింది అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ ప్రకటించింది. కానీ ఆశ్చర్యకరంగా ఆఖరికి వచ్చి ప్రకటించినప్పుడు 80.66% వచ్చింది అని చెప్పింది. మరింత లెక్కల్ని చూసినప్పుడు ఈ ఎక్కువ ఓట్లన్నీ కూడా 11:45 అర్ధరాత్రి నుండి 2 గంటలు 14వ తారీఖు ఉదయం లోపల ఈ ఓట్లు వేయబడ్డాయని
లెక్కలు గణాంకాలు చెప్తా ఉన్నాయి. 8 నుంచి 11:45కి 0.0008% మాత్రమే పోలైంది. అంటే పోలింగ్ సమయం ముగిసినప్పటి నుండి 8 గంటల రాత్రి వరకు నెగ్లిజిబుల్, లెక్కలేకి రాని విధంగా 32-35 వేల ఓట్లు పోలయ్యాయి. అది 0.0008గా లెక్కించబడింది. ఆశ్చర్యకరంగా 11:45 నుంచి AM నుంచి PM నుంచి 14:02 ఉదయం లోపల అది 80.66గా మారిపోయింది. ఇక్కడే అసలు సమస్య వస్తూ ఉంది. సగటున ఉదయం పూట జరిగిన పోలింగ్లో 60 ఓట్లు గంటకి వేసిన పరిస్థితి. 60 ఓట్లు పడ్డాయి. కానీ వీళ్ళు చెప్పిన ఈ మాయ అసలు అర్థం కావట్లేదు. మాయనో మర్మమో లేకుంటే ఏంటో అర్థం కావడం లేదు. అంటే అంత వేగంగా ఎట్లా మిషన్లు పనిచేసాయో కూడా అర్థం కావడం లే. లేక అంత వేగంగా మనుషులు ఏ విధంగా పనిచేయగలిగారో కూడా అర్థం కావడం లే. గంటకు 60 ఓట్లు పడ్డ టైం నుంచి 5 గంటల నుంచి 8 గంటల వరకు క్యూలో ఉన్న కాలంలో కేవలం 0.0008% ఓట్లు పోలైతే, ఈ రాష్ట్ర వ్యాప్తంగా 35,000 లోగా పోలైతే 11:45 నుంచి అర్ధరాత్రి ఉదయం 2 గంటల లోపల 80.66% ఎట్లా వచ్చాయన్నట్ల. ఆ 2 గంటల్లో దాదాపు 400 ఓట్లకు పైగా పోల్ కాయబడ్డాయి. ఇది ఎవరు కూడా చేయలేని సంగతి. ఇది అసాధ్యం. ఇది ఎందుకంటే ఒక ఓటు వేయడానికి ఆ ప్రొసీజర్లోనే కనీసం 1 నిమిషం టైం పడుతుంది. అటు ఇటు ఓటర్ లిస్టులో చెక్ చేసుకోవడం దగ్గర నుంచి ఆ చుక్క పెట్టించుకోవడం, తద్వారా మరి ఆ వివిప్యాట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వివిప్యాట్ చూసుకోవడం, అటు తర్వాత ఓటు వేయడం, మళ్ళీ ఇంకొక బూత్ లేకపోవడం, అక్కడ ఇంకొక మిషనరీ పోవడం, మళ్ళీ అక్కడ మళ్ళీ ఎంపీకి ఓటు వేయడం. జమిలి ఎన్నికలు కదా. కానీ గంటకి 200 పైగా ఓట్లు పడ్డాయంటే అర్థం చేసుకోవాలి, 3-4 ఓట్లు ఎక్కువ వచ్చే సగటున పడ్డం కంటే. కానీ ఆశ్చర్యకరంగా 5 గంటల నుంచి 8 గంటల వరకు దాదాపు ఓట్లు పల్లె. ఏదో రాష్ట్ర వ్యాప్తంగా 35,000 ఓట్లు పడ్డాయి. అంటే క్యూలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ 3 గంటల సేపు ఓట్లు వేయకుండా ఊరికక్కడ కాలక్షేపం చేస్తూ ఉన్నారా? 11:45 నుంచి ముహూర్తం పెట్టుకొని 11:45 నుంచి పరిగెత్తి ఓట్లు వేసారా చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఏదైతే అసాధ్యం అని చెప్తా ఉన్నామో అసాధ్యమైన వేగంతో, అసాధారణ వేగంతో జరిగిన ఓట్ల ప్రక్రియ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రశ్నార్థకంగా ఉన్న 45 లక్షల పైగా ఓట్లకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 17వ తారీఖున లెక్క చెప్పింది. మళ్ళీ 17వ తారీఖు ఏం లెక్క చెప్తారంటే వీళ్ళు 81.86% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటింగ్ శాతం ఫైనల్గా 81.86% జరిగింది అని చెప్తారు. ఎప్పుడు? 3 రోజుల తర్వాత. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ ఏమో తన యొక్క అంతిమ పోలింగ్ సరళి ప్రకారం చెప్పింది ఎంతంటే 80.66. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పిందేమో 81.86. వీటన్నిటికీ సమాధానం ఎవరు చెప్పాలి? ఎట్లా లబ్ధి పొందిన వాళ్ళు సమాధానం చెప్పరు. కానీ ఇక్కడ ఆ రోజున అద్భుతం జరగలేదు, ప్రజాస్వామ్యానికి అన్యాయం జరిగిపోయిందని ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఆ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాన్ని క్లారిఫై చేయాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ తొండాట ఆడింది, దేన్నో కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది అని అనుకుంటా అనుమానం వస్తూ ఉంది. అనుమానం తీర్చాల్సిన అవసరం ఉంది. వీవీప్యాట్లని 1 వారం లోపల కాల్ చేసేయడం, అట్లాగే ఓట్లు క్యూలో ఉంటే
5 గంటల నుంచి మళ్ళీ పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ 2 గంటల వరకు ఓట్లు క్యూలో ఉంటే ఆ వీడియో ఫుటేజ్ ఇవ్వయ్యా అంటే ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఇవన్నీ మాట్లాడేటప్పుడు ఇంకో మాట కూడా మాట్లాడుకోవాలి. ఇన్ని వివరాలని బయటికి తెచ్చిన పరకాల ప్రభాకర్ రావు గురించి కూడా మాట్లాడుకోవాలి. పాపం అతను మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆయన గతంలో అధికారంలో ఉన్నప్పుడు ద కమ్యూనికేషన్ అడ్వైజర్గా పనిచేశాడు. ఈజ్ వెరీ క్లోజ్ టు ది ఇండియా గవర్నమెంట్ ఆన్ దోస్ డేస్. సో ఆయన చెప్పిన మాటలకి సామాజిక శాస్త్రవేత్తగా సమాధానం చెప్పాల్సింది పోయి లేనిపోని మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏ విధంగా ఈ ఓట్లు వచ్చాయో 3500 బూతుల్లో కేవలం 2 గంటలు వాళ్ళ లెక్కల ప్రకారమే 15 లక్షల పైగా ఓట్లు పోలయ్యాయంటే అసలు ఏందో తెలియాల్సిన అవసరం ఉంది. ఓడిపోతాయనుకున్న సీటు కూడా ఆఖరి టైంలో గెలిచాయి. అనుమానమే ఈ రాష్ట్ర వ్యాప్తంగా